క్యాన్సర్ మహమ్మారి పేరు చెబితే చాలు ప్రతి ఒక్కరికి ఒక ఆందోళన. మరీ ముఖ్యంగా 1990లలో ఈ భయం మరింత అధికం. రాజపుండు సోకితే చికిత్సకయ్యే ఖర్చుకు ఎకరాలు అమ్మే పరిస్థితి. పేద మధ్యతరగతి వారికైతే మరణమే శరణమనే దుస్థితి. పోనీ డబ్బు ఖర్చు చేద్దామన్నా తెలుగు రాష్ట్రాల్లో సరైన క్యాన్సర్ ఆసుపత్రి లేని రోజులవి. క్యాన్సర్కి మంచి చికిత్స కావాలంటే చెన్నైలోని అడియార్ ఇన్స్టిట్యూట్కి వెళ్లాల్సిందే అనేది అప్పటి మాట. అయితే 2000 సంవత్సరంలో హైదరాబాద్ నడిబొడ్డున ప్రారంభమైన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆ అభిప్రాయాన్ని మార్చింది. వ్యాధి బారిన పడిన ఎందరో పేద మధ్యతరగతి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. లాభాపేక్ష లేకుండా ట్రస్ట్ ఆసుపత్రిగా ఏర్పాటైన బసవతారకం ఆసుపత్రి రజతోత్సవ ముగింపు కార్యక్రమం నేడు నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. పేద మధ్యతరగతి వారికి నాణ్యమైన క్యాన్సర్ చికిత్సలు అందించడమే లక్ష్యంగా 2000 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నేడు రజతోత్సవ ముగింపు వేడుకల్ని వైభవంగా నిర్వహించుకుంటుంది. నగరంలోని నోవాటెల్ హోటల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా ఏపీ, తెలంగాణకు సంబంధించిన పలువురు మంత్రులు సైతం హాజరు కానున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి విషయానికి వచ్చినట్లయితే కనుక 2000 సంవత్సరం జూన్ 22న ఈ యొక్క ఆసుపత్రికి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి చేతుల మీదుగా ఈ యొక్క హాస్పిటల్ని ప్రారంభించారు. నాడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. అయితే ఏదైతే కుటుంబంలో ఉన్నటువంటి ఒక విషాదకరమైన ఘటనను దృష్టిలో ఉంచుకొని పేదలకి మెరుగైన క్యాన్సర్ చికిత్సని అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆసుపత్రికి శ్రీకారం చుట్టింది నందమూరి కుటుంబం. అయితే అప్పటి నుంచి కూడా 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 5.85 లక్షల మందికి పైగా క్యాన్సర్ చికిత్సలు అందించడానికి, ముఖ్యంగా ఓపీ సేవలను అందించారు. ఇందులో ఇక ఈ డే కేర్ సేవల్లో చూసినట్లయితే ముఖ్యంగా 3.75 లక్షల మందికి పైగా ఓపీ సేవలను అందుకోగా 1.20 లక్షల మంది వరకు కూడా శస్త్రచికిత్సలు ఇక్కడ నిర్వహించారు. అందులో ప్రధానంగా క్యాన్సర్కి మాత్రమే నిర్దేశించినవి 8,000కు పైగా శస్త్రచికిత్సలను అయితే ఆసుపత్రిని 2000 సంవత్సరంలో ప్రారంభించగా 2003 సంవత్సరంలో ఇక్కడ నర్సింగ్ స్కూల్ని కూడా ప్రారంభించారు. అప్పటి నుంచి ఇక్కడ నర్సింగ్ శిక్షణ అందిస్తూ రోగులకు మరింత నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇటు క్యాన్సర్ ఆసుపత్రితో పాటుగా ముఖ్యంగా ఇక్కడ రీసెర్చ్ కూడా, అంటే క్యాన్సర్లో ఉన్నటువంటి విభిన్నమైన రకాలు, వాటికి అందించాల్సిన వైద్య సేవలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి రీసెర్చ్ను సైతం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే పలువురు దాతలు ముందుకొచ్చి చేసినటువంటి ఈ దాతృత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ హాస్పిటల్ ద్వారా అనేక మందికి వైద్య సేవలు అందిస్తూ ప్రధానంగా పేద మధ్యతరగతి వారికి ఉచితంగా లేదా నామినల్ ఫీజుతో మాత్రమే నిర్వహించాలి అనే ఉద్దేశంతో చారిటీ హాస్పిటల్గా ఈ యొక్క ఆసుపత్రి రూపుదిద్దుకుంది. అయితే ఇందులో భాగంగానే ఇటు ఏపీ, తెలంగాణలో ఇస్తున్నటువంటి ఆరోగ్యశ్రీతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ సైతం ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి ప్రధానంగా క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి మాత్రమే ముఖ్యంగా వీటిని ఆపాదించడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం పేదవాళ్లే ఉంటారని చెప్పేసి అవసరమైన వారికి పూర్తి ఉచితంగా సైతం ఇక్కడ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నట్టు అనేక మార్లు అటు ట్రస్ట్ బోర్డు సభ్యులు కావచ్చు, అదేవిధంగా వైద్యులు సైతం అనేక మార్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే అత్యాధునిక వైద్య సేవలు అని చెబుతున్నటువంటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, కార్టీ సెల్ థెరపీ లాంటివి కూడా ఇక్కడ అందిస్తున్నారు. అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ విషయానికి వచ్చినట్లయితే కనుక 2005 సంవత్సరం నుంచే ఇక్కడ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అందుబాటులో తీసుకొచ్చారు. 4 పడకలతో అందుబాటులోకి వచ్చినటువంటి ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక 700 మందికి పైగా ఇక్కడ చికిత్స అందించడం జరిగింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది. తొలుత 2000 సంవత్సరంలో ఆసుపత్రి రూపుదిద్దుకున్నప్పుడు కేవలం 120 పడకలతో మాత్రమే హాస్పిటల్ ఏర్పాటు చేయగా ప్రస్తుతం 650 పడకలు పైగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ విషయానికి వచ్చినట్లుగా భారతదేశంలోనే అత్యుత్తమమైన ట్రస్ట్ బోర్డు హాస్పిటల్గా నీతి ఆయోగ్ సైతం దీన్ని గుర్తించడం జరిగింది. మరోవైపు ఆసియాలోనే అత్యుత్తమ రేడియేషన్ ఇన్స్టిట్యూట్గా కూడా దీనికి గుర్తింపు ఉందని చెప్పొచ్చు. ఇక వీటితో పాటుగా చూసినట్లయితే ఇక్కడ రేడియేషన్, ఆంకాలజీ, కీమో, ఇలాంటి చికిత్సలన్నీ కూడా ఇక్కడ అందించడంతో పాటుగా అత్యాధునికమైనటువంటి కార్టీ సెల్ థెరపీ లాంటివి సైతం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉండడం విశేషంగా మనం చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు దీంతో ఏదైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి అందించేటువంటి శస్త్రచికిత్సలు చూసినట్లయితే కనుక 8,000 మందికి పైగా క్యాన్సర్ శస్త్రచికిత్సలను అందించారు. ఇక వీటితో పాటు చూడాలంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే డే కేర్ విధానంలో ఇక్కడ రేడియేషన్ థెరపీని సైతం అందిస్తూ ఉన్నారు. దాదాపు ప్రతిరోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో 35 నుంచి 40 శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. దాదాపు 120 మందికి పైగా రేడియేషన్ థెరపీని డే కేర్ విధానంలో నిర్వహిస్తున్నారు. వీటితో పాటు
పాలియేటివ్ కేర్ సర్వీసులు సైతం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రోగుల కోసం అందిస్తుంది. ఎందుకంటే అంత్యదశలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అందించేటువంటి ఈ పాలియేటివ్ కేర్ని సైతం పేదలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పాలియేటివ్ కేర్ సర్వీసులను సైతం అందిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే కనుక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి లక్షలాది మంది జీవితాల్లో ఒక కొత్త వెలుగుని నింపిందని చెప్పొచ్చు. క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం చెన్నైలో ఉన్నటువంటి అడయార్ ఇన్స్టిట్యూట్ మాత్రమే, అక్కడికి వెళ్ళి మాత్రమే చికిత్స అందించుకోవాలన్న భావనని తెలుగు రాష్ట్రాల్లో ఆ భావనని తొలగించి ఇక్కడ బసవతారకం ఆసుపత్రిలో మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందిస్తాయన్న నమ్మకాన్ని కల్పించింది. ఇప్పుడు రజతోత్సవ వేడుకలు సైతం నిర్వహించుకుంటోంది. త్వరలోనే అంటే రోగులకి మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ఎప్పుడు ముందుంటాము అని చెప్పేసి అటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ బోర్డు సైతం అన్నిత్యం ప్రకటిస్తూనే ఉంది. అందుకు తగ్గట్టు తాము కృషి చేస్తామని చెప్తుంది. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.